అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావం వెంకటగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంపై కూడా పడింది. శిథిల వ్యవస్థ స్థితికి చేరిన ఈ కార్యాలయంలో సమస్యలు ఎన్నో ఉన్నాయి. చిన్న వర్షానికే సబ్ రిజిస్టర్ సిబ్బంది నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కురిస్తే పట్టా కట్టుకొని కార్యాలయాన్ని నడుపుతున్నామన్నారు సబ్ రిజిస్టర్ మహబూబ్ బాషా. 2014లో ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పైకప్పు మొత్తం పెచ్చులూడిపోయి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిల వ్యవస్థకు చేరుకున్నది. చిరు జల్లులకే సిబ్బంది ఇక్కట్ల పాలవుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వస్తున్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు సబ్ రిజిస్టర్ మహబూబ్ బాషా. ఇక్కడ ఈ ఆఫీసు పబ్లిక్ ప్రజలకు అనుకూలంగా లేదు. మార్చాలని టౌన్లో చూస్తున్నాము. ఈ లోపల ఈ వర్షాలు వచ్చాయి, ఇవి కొంచెం చినుకులు పడుతున్నాయి. ఇల్లు దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాం. ఇక్కడ పబ్లిక్ అనుకూలంగా లేదు, మెట్లు కూడా బాగాలేవు. అసలు అది ఎక్కితేనే మనం ఆయాసపడిపోతున్నాం ఫస్ట్. తర్వాత వర్షం కూడా తరుస్తుంది కాబట్టి ఇది అనుకూలం లేదు, మారిపోవాల్సింది. ఏం చదవటం లేదు, కానీ ఇది ఈ ఆఫీస్కి సూటబుల్ కాదు. ఈ బిల్డింగ్ తిరిగి పాత బిల్డింగ్ కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరు చూసినా అనిపిస్తుంది ఇది రెడీ టు షిఫ్ట్ చేసే టైం వచ్చేసింది. ఇది 2015లో పెట్టారు. 14లో కోర్టు బిల్డింగ్స్ పాల్గొట్టి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఆఫీసు ఇక్కడ నడుస్తుంది. అది ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ పబ్లిక్. కాబట్టి అనారోగ్యం వాళ్ళు రావడం కష్టం. కాబట్టి పబ్లిక్ కన్వీనియంట్ కోసం కింద ఎత్తుతున్నాను. కింద పెట్టేసి నేను వచ్చి 2 నెలలు అయింది. ఇక్కడ ఈ ఆఫీసు పబ్లిక్ ప్రజలకు అనుకూలంగా లేదు, మార్చాలని టౌన్లో చూస్తున్నాము. ఈ లోపల ఈ వర్షాలు వచ్చాయి, ఇవి కొంచెం చినుకులు పడుతున్నాయి. ఇల్లు దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాం. ఇక్కడ పబ్లిక్ అనుకూలంగా లేదు, మెట్లు కూడా బాగాలేవు. అసలు అది ఎక్కితేనే మనం ఆయాసపడిపోతున్నాం ఫస్ట్. తర్వాత వర్షం కూడా తరుస్తుంది కాబట్టి